ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. చర్చెస్లో కొంతమంది ఆంటీలు ఉంటారు, పాస్టర్స్ వాళ్ళు ఫేవరెట్స్ ఉంటారు. అయితే వాళ్ళు ప్రాఫెసీస్ చెప్తుంటారు. కొంతమంది పెద్దవాళ్ళ అంకల్స్ కూడా ఉంటారు. వాళ్ళు కూడా ప్రవక్తలుగా పిలువబడుతుంటారు చర్చెస్లో. అయితే నిజమైన ప్రవక్తలను ఈ పాస్టర్లు ఏం చేస్తారంటే తరిమేస్తారు. వాళ్ళకు అనుకూలంగా మాట్లాడే సాతాను ఏజెంట్స్ అయిన పాస్టర్లను మాత్రము చర్చెస్లో ఉండనిస్తారు. తర్వాత వాళ్ళని ఏం చేస్తారంటే ఫేమస్ చేస్తారు. సో వాళ్ళను ఉండనియడం ద్వారా, వాళ్ళతో కలిసి ఉండడం ద్వారా మనకు తెలిసిపోతుంది అన్నమాట వీళ్ళంతా ఒక గ్యాంగ్ అనేసి. అయితే ఈ ప్రాఫిట్స్ని ఎలా మనం గుర్తుపట్టాలి, అబద్ధ ప్రవక్తల్ని ఎలా గుర్తుపట్టాలి? చూడండి, వాళ్ళు ఎప్పుడు కూడా ఎంకరేజింగ్ మాటలు మాట్లాడారు. మనం ఏదన్నా విషయం తీసుకొని ప్రార్థనకు హెల్ప్కి వెళ్తే ఇక వాళ్ళే అసలు ఏదో కొరడా తీసుకొని కొట్టినట్టే ఉంటాను. నేను అలా వెళ్ళాను, ఒకసారి నేను ఫోన్ చేశాను, వెళ్ళలేదు, ఫోన్ చేశాను. సో ఆ టాపిక్ ఎక్కడ పోయిందో ఏమో, వాళ్ళ పర్సనల్ వ్యూస్ చెప్తున్నారు దాని విషయంలో. అది దేవుని చిత్తమా కాదా అని కూడా వాళ్ళు కనుక్కోవడం లేదు. నాకు అప్పుడు అనిపించింది అన్నట్టు, అరే అనవసరంగా వీళ్ళ దగ్గరకు వచ్చాను కదా, ఏంది దేవుని ప్రవక్తలు అంటే ఇలా ఉంటారా అనేసి. ఉంటారు ప్రియులారా. వాళ్ళు మనల్ని ఎలా చేస్తారంటే బీటర్స్, మనల్ని మాటలతో కొట్టడము, లేకపోతే కొరడం అంటే మాటలతో మన హృదయాన్ని గాయపరచడము, మనల్ని హ్యూమిలియేట్ చేయడం, తగ్గించడము, మనం ఎంత పాపులమో అని వాళ్ళు మనల్ని అట్లా ప్రొజెక్ట్ చేయడము, మనం చేసేదంతా కూడా తప్పు అన్నట్టు, వాళ్ళే ఆత్మీయంగా స్పిరిచువల్గా వాళ్ళే చాలా బాగున్నట్టు, వాళ్ళ లెవెల్కి మనం ఎప్పుడు వెళ్ళలేమన్నట్టు. సో ఇలాంటి డిస్కరేజింగ్ మాటలు మాట్లాడడం, ఇలా ఒక మనిషి దగ్గరకు వస్తే వాడిని మాటలతో గాయపరచడము, అది దేవుని కార్యం అనుకొని వాళ్ళు విర్రవీగడము, ఇవన్నీ కూడా సాతాను ఏజెంట్ పనులు. మనం వాళ్ళ దగ్గరకు వెళ్ళినప్పుడు వాళ్ళు మన రహస్యాలను అన్నీ కూడా సాతాను శక్తుల చేత కనుక్కొని మన దేవుడు, మన చిత్తంలో దేవుని ప్లాన్స్ అన్నిటిని కూడా వాళ్ళు లాక్ చేస్తారు. కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోవడమే మేలు. దేవుణ్ణి ఆశ్రయిస్తాము, దేవుడు మనతో మాట్లాడతాడు, అన్ని రకాలుగా ప్రభు మాట్లాడతాడు. కాబట్టి దేవుని పిల్లలు ఆ సాతాను ప్రాఫిట్స్ దగ్గరికి కానీ, ఆ ప్రవక్తల దగ్గరికి కానీ వెళ్ళకుండా ఉండడమే మంచిది. ఇలా నిజమైన ప్రవక్తలు చర్చెస్లో పాస్టర్స్ దగ్గర పనిచేయలేరు కాబట్టి దేవుడు వాళ్ళని ప్రత్యేకంగా ఉంచుతారు. ఆ ప్రవక్తలు కూడా ఆ ఏరియా, చర్చ మొత్తం వాళ్ళ అండర్లో ఉంటుంది కాబట్టి వాళ్ళకు చాలా పవర్స్ ఉంటాయి. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోవడమే మేలు. వాళ్ళని ఎంత తొందరగా గుర్తిస్తే మనకు అంత మేలు జరుగుతుంది. మన సీక్రెట్స్ కూడా పాస్టర్స్కి కానీ, ఆ ప్రవక్తలకు కానీ ఏది కూడా చెప్పడానికి వీలు లేదు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.